హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది టీచర్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి అటవీ శాఖ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న నోటిఫికేషన్లో చూడండి, నేను చూపించేయండి పర్మనెంట్ గ్రూప్ బి, గ్రూప్ సి పొజిషన్, టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్, టెక్నీషియన్, జూనియర్ స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ గ్రేడ్ 3, డ్రైవర్, కుక్, ల్యాబ్ అటెండెంట్, ఇలా చూడండి 3, 4, 5, 6, 7, 8, 9 డిఫరెంట్ పొజిషన్స్కి వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసుకున్నారు. ఇది ఎక్కడ ఉంది, అసలు ఏ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్కడ పోస్టింగ్ ఇస్తారు, ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోకుండా అప్లై చేయలేం కదా. నేను ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆ విధంగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ చాలా రకాల వాటిల్లో పర్మనెంట్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా చెప్తున్నాం ఫ్రెండ్స్. ఇవి కూడా చూసుకొని అప్లై అయితే చేసుకోండి. అండ్ లాస్ట్ డేట్స్ వరకు వెయిట్ చేయదని వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయదని చెప్పేసి. సో వెంటనే అప్లై అయితే చేసుకోండి. లాస్ట్ మూమెంట్ చాలా రష్గా అయితే ఉంటాయి సైట్స్ అన్నీ. మీరు అప్లై కూడా చేయలేరు. ఒక్కొక్కసారి అప్లై అయిందో లేదో కూడా మనకు తెలియదు ఫ్రెండ్స్. అప్లై చేసుకోండి. అండ్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ పొజిషన్ టెక్నికల్ అసిస్టెంట్ ఐటీ వాళ్ళు, ఆర్జీజీఐఎస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే రిమోట్ సెన్సింగ్, జీఐఎస్, డేటా సైన్స్, బీసీఏ, బీఎస్సీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ ఐటీ, బీఎస్సీ రిమోట్ సెన్సింగ్, బీఈసీఏ, బీఈ, బీటెక్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్, కమ్యూనికేషన్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫస్ట్ క్లాస్ బీఎస్సీ అలాంగ్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ క్లాస్ 3 years ఫుల్ టైమ్ డిప్లొమా సిఎస్సి ఐటీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ బి పొజిషన్ లెవెల్ 6 వేకెన్సీ ఒకటైతే ఉంది పొజిషన్, అది కూడా ఎస్సీ కేటగిరీలో అయితే ఉంది. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అయితే వచ్చేసి లెవెల్ 6 వేకెన్సీ అయితే ఉంది. శాలరీ మీకు వస్తుంది, ఒక వేకెన్సీ ఉంది, అన్రిజర్వ్డ్ ఉంది. గ్రూప్ బి వేకెన్సీస్. అండ్ 3 years ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ అయితే ఉండాలి, లేదా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆర్కిటెక్చర్ డిగ్రీ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే ఉండాలి. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ఆడియో విజువల్ అయితే వచ్చేసి ఒక పొజిషన్ అయితే ఉంది. గ్రూప్ బి లెవెల్ 6 శాలరీ పే చేస్తారు. ఫస్ట్ క్లాస్ బీఎస్సీ సిఎస్ ఐటీ ఎలక్ట్రానిక్స్, బీసీఏ, బీఈ, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, విజువల్ కమ్యూనికేషన్ వీళ్ళైతే చేసైతే ఉండాలి. లేదా ఫస్ట్ క్లాస్ బీఎస్సీ అలాంగ్ విత్ మినిమం 1 year డిప్లొమా అయితే ఉండాలి. ఆ డిప్లొమా కూడా వెయిట్లో ఉండాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ టెక్నీషియన్ ఫీల్డ్ అయితే వచ్చేసి లెవెల్ 2 శాలరీ పే చేస్తారు. గ్రూప్ సి వేకెన్సీ పొజిషన్ ఒక వేకెన్సీ అయితే ఉంది. మీరు చూడండి, దీనికి 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్తోనే పర్మనెంట్ పొజిషన్ అయితే సాధించవచ్చు. అండ్ మినిమం 1 year డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డ్రాఫ్ట్స్ మ్యాన్, ల్యాండ్ సర్వే, ఆర్కిటెక్చర్ ఆఫ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఇవి చేసి అయితే ఉండాలి. ఎవరైతే 12th పాస్ అయిపోయి డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ కానీ, డిప్లొమా డ్రాఫ్ట్స్ మ్యాన్ కానీ, డిప్లొమా ల్యాండ్ సర్వే కానీ, ఆర్కిటెక్చర్ కానీ అయి ఉండాలి. జూనియర్ స్టెనోగ్రాఫర్, ఇది చూడండి 12thతోనే, ఇది కూడా ఇంటర్మీడియట్తోనే. మీకు టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. టైపింగ్ స్పీడ్ ఏమి బ్రహ్మ విద్య అయితే కాదు ఫ్రెండ్స్. వెంటనే మీరు టైపింగ్ మీ ల్యాప్టాప్స్ కానీ, లేదా టైపింగ్ దగ్గరలో ఉన్న టైపింగ్ ఇన్స్టిట్యూషన్ కానీ వాళ్ళు వెళ్ళి నేర్పమని చెప్పండి. 40 words 35 words మినిట్ ఈజీగా అయితే చేసేయచ్చు. స్పీడ్ ఆఫ్ 80 words per minute ఇన్ షార్ట్ హ్యాండ్ అన్ని ఒకసారి అడగండి. సో టైపింగ్ స్పీడ్ అయితే నేర్చుకోవచ్చు. అసిస్టెంట్ గ్రేడ్ 3 చూడండి, జూనియర్ స్టెనోగ్రాఫర్కి అయితే స్టెనోగ్రాఫర్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. బట్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి అయితే వచ్చేసి స్టెనోగ్రాఫర్ సర్టిఫికేట్ అవసరం లేదు. మీ ఇంటర్మీడియట్ ఉండి ఈ టైపింగ్ స్పీడ్ వస్తే చాలు. సో 35 words మనకి ఇంగ్లీష్ అయితే ఉండాలి. సో ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ 35 words అనేది మీరు జనరల్గా ఒక 1 month ప్రాక్టీస్ చేస్తే గట్టిగా ఈజీగానే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, చాలా ఆన్లైన్ ట్యుటోరియల్స్ కూడా ఉన్నాయి. మీరు టైపింగ్స్ నేర్చుకోవాలని ఉద్దేశం ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. అండ్ డ్రైవర్ అయితే వచ్చేసి 10th క్లాస్ పాస్ అవ్వాలి. అండ్ మస్ట్ హ్యావ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి, బోత్ లైట్ అండ్ హెవీ వెహికల్స్కి. అండ్ అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. కుక్ పొజిషన్ అయితే వచ్చేసి గ్రూప్ సి వేకెన్సీ, హై స్కూల్ డిగ్రీ డిప్లొమా ఇన్ కుకరీ కానీ ఉండాలి. డిజైరబుల్ అయితే 2 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కుక్ అండ్ బీఆర్ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ నుంచి చేసి అయితే ఉండాలి. లెవెల్ 2 శాలరీ పే చేస్తారు. ల్యాబ్ అటెండెంట్ అయితే వచ్చేసి లెవెల్ 1 శాలరీ పే చేస్తారు. 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గ్రూప్ సి పొజిషన్.
అండ్ మీరు 12th క్లాస్ పాస్ అయిపోవాలి సైన్స్లో. అండ్ మీకు 10th మ్యాట్రికులేషన్ ఎస్ఎస్సి 60% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ విత్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. డిప్లొమా మినిమం 2 years ఇన్ లైబ్రరీ సైన్స్ కానీ ల్యాబ్ టెక్నాలజీ ఐటీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే ఇన్స్టిట్యూషన్ నుంచి ల్యాబ్ అటెండెన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఫ్రెండ్స్ ఇవి పొజిషన్స్. సో దీనికి ఏజ్లు అయితే చూడండి, టెక్నికల్ అసిస్టెంట్కి అన్నిటికీ 18 to 28 years మధ్యలో ఉండాలి. కొన్నిటికి మాత్రం 27 years అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. కుక్కి, డ్రైవర్కి, అసిస్టెంట్ గ్రేడ్ 2 గ్రేడ్ 3కి, జూనియర్ స్టెనోగ్రాఫర్కి ఇచ్చారు ఫ్రెండ్స్. 27 years మాత్రమే ఇచ్చారు. రిలాక్సేషన్స్ కేటగిరీ బట్టి అయితే వర్తిస్తున్నాయి. మీరు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడైతే వచ్చేసి మీరు రిజిస్టర్డ్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ పంపించాలి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంది. వీళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఆ అప్లికేషన్ ఫామ్ని మీరు ఏం చేయాలంటే ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకొని మీ హ్యాండ్ రైటింగ్తో డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ యాడ్ చేసి ఎవరికి పంపించాలి అంటే ద రిజిస్ట్రార్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, చంద్రబాని, డెహ్రాడూన్, ఈ పిన్ కోడ్ అయితే ఉంది కదా, ఉత్తరాఖండ్కి పంపించాలి. అండ్ అప్లికేషన్ పైన ఏం రాస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది కవర్ లెటర్ అనుకోండి ఫ్రెండ్స్. కవర్ లెటర్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని రాసేసి ఫ్రమ్ అడ్రస్ రాసి టు అడ్రస్ అన్నీ రాయాలి. సో అప్లికేషన్ మీరు ఏ పోస్ట్కి ఇందులో ఉన్న 9 రకాల వేకెన్సీస్లో ఏ రకానికి మీరు అప్లై చేస్తున్నారో అది మెన్షన్ చేసి కావాల్సిన ఎక్స్పీరియన్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్నీ కలిపి 6/1/2025 వాళ్ళకల్లా పంపించాలి. వాళ్ళకి రీచ్ అయిపోవాలి 6/1/2025 కల్లా. అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెంటనే అప్లై చేసుకోండి. అండ్ పోస్టల్ డిలే ఉంటే వాళ్ళైతే రెస్పాన్సిబుల్ అయితే ఏం కాదు. పోస్టల్ డిలేస్కి సంబంధించిన అయితే రీజన్ అయితే కాదు ఫ్రెండ్స్. అందుకే మీరు వెంటనే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ లోపల అక్కడ డెహ్రాడూన్ రీచ్ అయ్యేటట్టు స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్డ్ పోస్ట్ కానీ చేయమని వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి ప్రొసీజర్ ఫర్ అప్లైయింగ్ అయితే వచ్చేసి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ 700 rupees పే చేయాలి. సో ఎవరికి పేరు మీద డీడీ తీయాలి అంటే డైరెక్టర్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్, వీళ్ళ పేరు మీద మీరు 700 rupees డీడీ తీయాలి. డీడీ తీసి ఆ డీడీ కూడా అప్లికేషన్ ఫామ్లో పాటు పంపించాలి. ద ఫీ వన్స్ పేడ్ నాట్ రిటర్నబుల్. వన్స్ మీరు ఫీ పే చేస్తే మాత్రం రిటర్న్ అయితే ఇవ్వరు. సో ఎవరెవరికి ఫీజు లేదంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే అప్లికేషన్ ఫీ అయితే లేదు. వాళ్ళ ఎగ్జామ్షన్ అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంది. వెంటనే అప్లై అయితే చేసుకోండి. సో క్యాపిటల్ లెటర్స్లో ఎన్వెలప్ మీద టాప్ పేరు రాయాలి. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దాన్ని క్యాపిటల్ లెటర్స్లో రాయమని చెప్తున్నారు. టెక్నికల్, ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, ఏజ్ ఇవన్నీ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో పెట్టాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ అదర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు కూడా చదవండి ఫ్రెండ్స్. చదివిన తర్వాత మాత్రమే అప్లై అయితే చేయండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్కి 200 questions, 100 questions సబ్జెక్ట్ నుంచి, 100 questions జనరల్ ఎబిలిటీస్ నుంచి అయితే ఉంటాయి. 3 hours టైం ఉంటుంది. ఇక్కడ టైమింగ్స్ కూడా ఇక్కడ అలాట్ చేశారు. ఎస్ఏ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీలో పేపర్ 2 రాయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ Tier 1 ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. Tier 2 ఈ విధంగా ఉంటుంది. స్కిల్ ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ క్లియర్గా మీరు 19th టోటల్ అయితే వచ్చేసి PDF 19 pages ఉంది. 7th పేజ్లో అయితే వచ్చేసి మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ తెలియాలి కదా. సో చూడండి, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ టెస్ట్ టైప్ లాంగ్వేజెస్ ఇలా అన్ని రకాలుగా అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి పేపర్ 1 రిటర్న్ ఎగ్జామినేషన్ డ్రైవర్ పొజిషన్కి ఏ విధంగా అయితే ఉంటుంది, స్కిల్ టెస్ట్ అండ్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత కుక్కి ఏ విధంగా ఉంటుంది, తర్వాత ల్యాబ్ అటెండెంట్కి ఏ విధంగా ఉంటుందో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఫస్ట్ అయితే వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్, Tier 2 అయితే వచ్చేసి స్కిల్ అండ్ ట్రేడ్ టెస్ట్ ప్యాటర్న్స్ అయితే ఇచ్చారు. 1-2 సార్లు చెక్ చేసుకోండి. అండ్ మీరు దీంట్లో నెగటివ్ మార్కింగ్ కూడా ఉందని చెప్పారు. సో 1/4 ఆఫ్ నెగటివ్ మార్కింగ్ అయితే ఉంది. అండ్ సిలబస్ అయితే ఇక్కడ చూడండి, జనరల్ అవేర్నెస్, రీజనింగ్కి, మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్ ప్రొఫిషియన్స్కి ఏ విధంగా ఉంటాయి, తర్వాత ఫీల్డ్లో స్కిల్ ట్రేడ్ టెస్ట్ ఏ విధంగా కండక్ట్ చేస్తారో కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ప్రతి సబ్జెక్ట్కి అయితే సిలబస్ ఉంది. అండ్ ఫైనల్గా మనం అప్లికేషన్ ఫామ్కి అయితే వచ్చేసాం చూడండి. సో ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు చివరి వరకు చూసినట్లయితే స్టెప్ బై స్టెప్ అయితే మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకపోతే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ చూడారా మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయని చెప్పాను కదా. ఇట్లా షార్ట్స్ రూపంలో కూడా మేమైతే వీడియోస్ చేస్తాము. అండ్ ఈ షార్ట్స్ కూడా ఎవరు మిస్ అవ్వద్దు, క్విక్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే కమ్యూనిటీ పోస్టుల ద్వారా పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్, మేము పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు ఇలా కమ్యూనిటీ పోస్టుల ద్వారా మీకు యాక్టివ్గా తెలియజేస్తూ ఉంటాం. ఒకసారి క్విక్గా చూసేయండి
ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఏంటో మెన్షన్ చేయండి. తర్వాత పోస్ట్ అప్లైడ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అంటే ఇక్కడ చూడండి. సో మీకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇది డౌన్లోడ్ చేయడంతోటే మీకు టాప్లో కనిపిస్తూ ఉంటుంది. సో పోస్ట్ అప్లైడ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, అప్లికేషన్ ఫీ ఎంత అమౌంట్ పే చేస్తున్నారు, ఏం కేటగిరీ, ఏం పోస్ట్కి అప్లై చేస్తున్నారు. సో మీరు మీ స్పేస్ ఇక్కడ ఇచ్చారు కదా, ఫోటోగ్రాఫ్ అయితే అతికించండి. నేమ్ అయితే వచ్చేసి నేము, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ రాయండి, ఫాదర్ నేమ్, పర్మనెంట్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఏజ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. స్కేల్ ఆఫ్ పే, ప్రెజెంట్ అండ్ పోస్ట్, బేసిక్ పే, టోటల్ ఎమాల్మెంట్స్ డ్రాన్. సో మీరు ఒకవేళ ఎంప్లాయ్ అయితే మాత్రం ఎంత అమౌంట్ పే చేస్తున్నారో రాయండి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, సో మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ బోర్డులో చదువుతున్నారు, ఏ సబ్జెక్ట్స్, ఏ డివిజన్, ఎంత పర్సెంట్ మార్క్స్ వచ్చాయి, మీ ఎంప్లాయ్మెంట్ హిస్టరీ అంటే మీరు ప్రీవియస్గా పనిచేసినప్పుడు మీరు ఎక్కడెక్కడ పనిచేశారు, సో ఆ ఎంప్లాయ్మెంట్ హిస్టరీ అంతా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అక్కడ ఏం డ్యూటీస్ పర్ఫామ్ చేశారో కూడా ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, సో మీకు సంబంధించింది ఏదైనా ఉంటే అది మెన్షన్ చేయండి. ఇక్కడ డిక్లరేషన్ దగ్గర సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేటు, ప్లేస్, డేటు మెన్షన్ చేయండి. అంతే అప్లికేషన్ ఫాము. కిందకి వచ్చినట్లయితే కింద అప్లికేషన్ ఫార్మేట్స్ అయితే ఉన్నాయి. సో మీ క్యాస్ట్ సర్టిఫికేషన్ ఫార్మేట్స్ అండ్ అదర్ రిలేటెడ్ ఫార్మేట్స్, ఓబీసీ సర్టిఫికేట్ ఫార్మేట్స్ అయితే ఉన్నాయి. అండ్ మీరు ఎవరైనా డిక్లరేషన్ ఫ్రమ్ క్యాండిడేట్స్ ఫర్ ఇన్ఫార్మింగ్ ద హెడ్ ఆఫ్ ద ఆఫీస్ డిపార్ట్మెంట్ ఇఫ్ అప్లికేబుల్ అని చెప్పేసి ఉంది. ఇది అందరికీ అవసరం లేదు ఫ్రెండ్స్, ఎనెక్సర్స్ అనేవి. సో కొంతమందికి మాత్రమే అవసరం అవుతాయి. సో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకునే వాళ్ళకే. సో చెక్ లిస్ట్ ఫర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అని అయితే ఇచ్చారు. సెల్ఫ్ అటెస్టేషన్ అయితే ఉండాలి. సో సెల్ఫ్ అటెస్టేషన్ డాక్యుమెంట్స్ అంటే మీ సిగ్నేచర్ అయితే చేయాలి. సో ఏ విధంగా డాక్యుమెంట్స్ మీద సిగ్నేచర్ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ జిరాక్స్ కాపీ ఉంది కదా, కింద సిగ్నేచర్ చేసి డేట్ మెన్షన్ చేయండి. ఫోటో పేస్టెడ్ అండ్ సైన్డ్ అక్రాస్ బై మీ. సో మీరు ఫోటో అనేది పెట్టి సిగ్నేచర్ క్రాస్ పెట్టాలి. డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి 700 రూపీస్, దాన్ని అటాచ్ చేయాలి. అడ్రస్ ప్రూఫ్, డిమాండ్ డ్రాఫ్ట్ కూడా మీ సిగ్నేచర్ ఉండాలి బ్యాక్ సైడ్. అండ్ అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ మీద మీ సిగ్నేచర్ ఉండాలి. వ్యాలిడ్ క్యాస్ట్, ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అండ్ మెట్రికులేషన్ని సంబంధించి పెట్టాలి. అండ్ నెక్స్ట్ సర్టిఫికేట్ సపోర్ట్ ఆఫ్ క్లెయిమ్, ఏజ్ రిలాక్సేషన్ ఉంటే మాత్రం ఏజ్ రిలాక్సేషన్ది పెట్టండి. లేదు అంటే నార్మల్ అవసరం లేదు, మీకు ఏ ఉంటే అవి పెట్టండి అంతే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో ఇక్కడ మార్క్స్ ఉన్నాయి కదా, అవి పెట్టండి. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్, నేచర్ క్లబ్, కో కరిక్యులర్ యాక్టివిటీకి సంబంధించిన సర్టిఫికేట్, ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఉంటే రాయండి. డిక్లరేషన్ ఫ్రమ్ ద క్యాండిడేట్ సీకింగ్ రిజర్వేషన్ యాజ్ ఓబీసీగా చేసేవాళ్ళు అది పెట్టండి. సో డిక్లరేషన్ ఇన్ఫార్మింగ్ హెడ్ ఆఫ్ ఆఫీస్ డిపార్ట్మెంట్స్ క్యాండిడేట్స్ హ్యాస్ అప్లైడ్ ఫర్ దిస్, ఒకవేళ అంటే అది పెట్టండి. మీరు ఒకవేళ ఏదైనా పర్మనెంట్ ఆల్రెడీ ఉన్నారు హెడ్ ఆఫ్ ద ఆఫీస్ నుంచి తీసుకోవాలి అనుకుంటే అవి తీసుకోండి, లేకపోతే అవసరం లేదు. సో డాక్యుమెంటరీ సపోర్ట్ ఆఫ్ ఎనీ క్లెయిమ్స్, సో మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అవి కూడా అప్లికేబుల్ అయితే మాత్రం పెట్టండి. సపోర్టింగ్ ఎనీ అడిషనల్ క్వాలిఫికేషన్స్ కానీ ఉంటాయి కదా, అవి కూడా పెట్టచ్చు. సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ పెట్టండి. ప్లేస్, డేట్ మెన్షన్ చేయండి. ఇవి కూడా మీరు ఇది కూడా పంపించాల్సి అయితే ఉంటుంది. చెక్ లిస్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ కూడా పంపించండి. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫాము. సో ఏ విధంగా అప్లై చేయాలి అర్థమైంది కదా క్లియర్గా. దీన్ని డౌన్లోడ్ చేసే విధానం చెప్తాను. ఇది అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్, WII నుంచి అయితే ఉంది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద అయితే వస్తుంది. సో కింద రిక్రూట్మెంట్స్ ఉంది కదా, రిక్రూట్మెంట్స్లో ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ వేరియస్ పొజిషన్స్ క్లిక్ చేసినట్లయితే ఇదైతే వస్తుంది. సో దీనికైతే డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్కి అయితే వెళ్ళండి. సో నేనైతే డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్కి వెళ్ళినట్టయితే ఇది చూపిస్తుంది. కిందనే అప్లికేషన్ ఫామ్ ఉంది. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు డైరెక్ట్గా ఈ లింక్లోంచి చూసుకోవచ్చు. నేను జస్ట్ ఎలా డౌన్లోడ్ చేయాలో ప్రాసెస్ అయితే చెప్పాను ఫ్రెండ్స్. ఒకవేళ మీరు అలా అయినా వెళ్ళొచ్చు, వెబ్సైట్ నుంచి వెళ్ళచ్చు, లేదా నేను పెట్టే డిస్క్రిప్షన్ బాక్స్లో వెళ్ళిన లింక్ ద్వారా డైరెక్ట్గా వెళ్ళిపోండి, ఈజీగా ఉంటుంది మీకు. సో ఇది ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం తప్పకుండా తెలియచేయండి. అండ్ లైక్ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఎలాగైనా తెలియచేయచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒక చిన్న లైక్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి.